కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. డబ్బు పరంగా ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వివాహానికి, సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. గృహ నిర్మాణ విషయంలో కొంత తొందరపాటుతనం వస్తుంది. నెమ్మదిగా ఉండి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు శరవణ భవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు వ్యవహారాలు కొంత చక్కబడతాయి. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ముందుకు వస్తాయి, కొనసాగుతాయి. శ్రమ తక్కువగాను, మీకు లాభాలు ఎక్కువగాను ఉంటాయి. ఈరోజు కొంత కలిసి వస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించండి. మిత్రుల యొక్క సహకారము సంపూర్ణంగా ఉంటుంది. సమయానికి డబ్బు కూడా చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది కలిగే విషయాలు ముందుకు రావచ్చును. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది. సింహరాశి వారు ఈరోజు ఏదైనా అయ్యప్ప స్వామి దేవాలయంలో గంధాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. అడ్డంకులు తొలగుతాయి. చేసే పనుల్లోపట కొంత విజయం చేకూరుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. సంఘం లోపట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమం లోపట పాల్గొంటారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. భాగస్వాములతోని మీరు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళో విభూతిని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.